ఒంగోలులో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నారు. బాలినేని జనసేనలో చేరిక సందర్భంగా నగరంలో పలు చోట్ల ఆయన అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలు తెల్లవారేసరికి 4-5 ప్రాంతాల్లో చించివేసి ఉన్నాయి. ఇటీవలే బాలినేనిని జనసేన పార్టీలోకి స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలను పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం శ్రేణులు ఫ్లెక్సీలను తొలగించారు. తాజాగా మరోసారి ఇదే తరహాలో పలు చోట్ల ఫ్లెక్సీలు చింపివేతతో ఇది కూడా వారి పనిగానే భావిస్తున్నారు. ఎప్పుడూ లేని విశ్వ సంస్కృతిని దామచర్ల జనార్దన్ ప్రోత్సహిస్తున్నాడు. చంద్రబాబు గారు మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. దామచర్ల జనార్దన్ గారికి మీరు చెప్పండి, ఇది మంచి పద్ధతి కాదు. మన ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాము, పొత్తు ధర్మం పాటించమని చెప్పండి. అతను మనసు మార్చండి. ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చినందువల్ల ఒక జనసేన పార్టీకే కాదు, ఎన్డీఏ కూటమి కూడా బలపడుతుంది. అది తెలుసుకోవాలి జనార్దన్ గారు. మీరు అది తెలుసుకోకుండా నువ్వు నాయుడు పాలనలో మీ తాత వర్ధంతి సభలో అది సందర్భం. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీల చింపివేతపై ఒంగోలు నుంచి మా కరెస్పాండెంట్ మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఒంగోలులో ఏంటి అసలు అప్డేట్ ఏంటి? ఎందుకు వరుసగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీల చింపివేత బయటకు వస్తుంది? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? రహీం, ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలను చించడంపై స్థానికంగా కూడా కలకలం అయితే నెలకొంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి వైసీపీ పార్టీలో కొనసాగుతూ మాజీ మంత్రిగా కూడా పనిచేసి ఉన్నారు. ఆ సమయంలో కూడా అప్పటి టీడీపీ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వర్గానికి మరియు బాలినేని వర్గానికి ఎప్పుడు కూడా ఉప్పు నిప్పుగా ఉండేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మారిన పరిణామాల నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి తిరిగి కూటమి నేపథ్యంలో ఉన్నటువంటి జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవడంతో ఆ రోజు జనసేనలో స్వాగతిస్తూ కొంతమంది బాలినేని అభిమానులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీల్లో దామచర్ల జనార్దన్ ఫోటో ఉండటాన్ని ఆ పార్టీ శ్రేణులు తప్పుపట్టాయి. గతంలో తమ పైన అనేక కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేసినటువంటి వ్యక్తిని తమ ఎమ్మెల్యే ఫోటోలు వేసుకోవటం సరైన పద్ధతి కాదంటూ ఆ ఫ్లెక్సీలను కూడా తొలగించడం జరిగింది. అయితే రేపు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్న నేపథ్యంలో నిన్న మొత్తం దాదాపు ఈ బాలినేని అభిమానులు అయితేనేమి, జనసేన పార్టీ కార్యకర్తలు అయితేనేమి నగరంలో భారీగా కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నగరంలోని ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అన్ని ఫ్లెక్సీలను కూడా దాదాపు అందులో ఉండేటువంటి మాజీ మంత్రి ఫోటోని దాదాపుగా చించివేసిన పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అయితే ఈ ఫ్లెక్సీల చించివేత ఎవరు చేశారు అనేది తెలియకపోయినప్పటికీ దీన్నైతే మాత్రం ఇటు బాలినేని అభిమానులు, జనసేన నేతలు మాత్రం తప్పుపడుతున్నారు. తాము ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను చించడం సరైన పద్ధతి కాదంటూ వారు ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. తమ నేత జనసేన పార్టీలోనికి రావడాన్ని తామంతా ఆనందంగా స్వాగతిస్తున్నామని, ఎమ్మెల్యేకు ఉండే విలువ ఎమ్మెల్యేకు ఉంటుందని, అంతేగాని ఫ్లెక్సీలను చించడం సరైన పద్ధతి కాదని కూడా జనసేన నేతలు, బాలినేని అభిమానులు చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో అయితే దామచర్ల జనార్దన్ అనుమతి లేకుండా అతని ఫోటో వేయటాన్ని వారు కూడా తప్పుగా ఒప్పుకొని అటువంటి పని మరలా పునరావృతం కాదని కూడా మాజీ మంత్రి చెప్పడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో ఇతను ఫ్లెక్స్ ను కూడా చించడం సరైన పద్ధతి కాదని, దీనిపైన ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని వారు చెప్పడమే కాకుండా ఈ రోజు 4 గంటలకు ఎస్పీని కలిసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.